అన్నగారు నమస్తే. ఏ లేదు, ఇప్పుడు మేము సర్వే చేస్తున్నాం అన్నగారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో మీ అభిప్రాయం ఒక ఓటర్గా ఎలా ఉంది? బాలనగర్లో ఏంటి వాటర్ సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, లైటింగ్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ ఉన్నాయా? మరి ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఎవరికి అవకాశం ఉంటుంది సార్? మేయర్ అయ్యే అవకాశం ఎవరికి ఉంది? కాదు, ఎన్నికలు అంటున్నారు కానీ ఎప్పటి వరకు వస్తాయి? మీకు గ్యారంటీ ఉందా? మా గ్యారంటీ అంటున్నారు, బట్ నా దగ్గర 2-3 నెలల్లో లేదు, పోస్ట్ పోన్ అయితేనే ఉన్నాయి. అవి ఎప్పటికైనా అవ్వాల్సిందే కానీ ఎందుకు అవ్వట్లేదు అంటే ద గవర్నమెంట్ నోస్ వాళ్ళు గెలవరు జిహెచ్ఎంసీలో అని. అవునా? అందుకనే ఎలక్షన్స్ పెట్టట్లేదు. క్లారిటీ ఉంది అయితే అది వాళ్ళకి కంపల్సరీ క్లారిటీ ఉంది. వాళ్ళకి ఎంత క్లారిటీ ఉందో డబుల్ క్లారిటీ మాకున్నది, పబ్లిక్ ఉంది, పక్కా ఉంది. ఇప్పుడు ఎట్లుందంటే ఇందులోనే మీరు అర్థం చేసుకొని పిచ్చోనికి రాయి ఇచ్చినట్టు అయింది. అంతే మళ్ళా పిచ్చోనికి రాయి ఇచ్చినట్టు అయింది. వచ్చి 2.5 years అవుతుందా? నియర్లీ నేను 2.5 అన్నా, మీరు 3 అంటున్నారు. సిటీలో ఒక్క వర్క్ అనేది స్టార్ట్ అయిందా? ఒక్క ఫ్లైఓవర్ అయినా శాంక్షన్ అయిందా? అట్లీస్ట్ ఒక్క ఫ్లైఓవర్ అయినా. ఇప్పుడు గుట్ట ఎగ్జాంపుల్, గుట్టదే తీసుకుందాం. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఫ్లైఓవర్ కావాల్సింది. అది అగ్రీడ్. సెంట్రల్ది 60% ఉంటుంది, స్టేట్ది 40% ఉంటుంది. ఇప్పుడు స్టేట్కి ఎక్కువ హక్కు ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు. సెంట్రల్ ఏదైనా గవర్నమెంట్ ఉండని, ఎట్లయితే జిఎస్టీ సెంట్రల్కి వెళ్తుందో అదే రేషియో వైజ్లో స్టేట్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అట్లాంటప్పుడు వర్క్ ఎందుకు ఇదవుతుంది? కోమటిరెడ్డి ఏమన్నాడంటే ఈ దసరాకి మేము కంప్లీట్ చేస్తాము అన్నాడు. అవుతుందా మళ్ళా? 12 kilometers ఫ్లైఓవర్ మళ్ళా. ఇక్కడ స్టేట్ ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు నెక్స్ట్ అదే చెప్తున్నాను నేను. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కంటోన్మెంట్ ఏరియా మాకు పర్మిషన్ ఇస్తే మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ కట్టి చూపిస్తాము అన్నారు. చలో, ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే వర్క్. ఇదర్ టీఆర్ఎస్ఆ బీజేపీయా అది కాదు. వాళ్ళు ఎట్లా వస్తారు? మేము పబ్లిక్కి పని చేస్తాము అనే రాజకీయంలోకి వస్తారు. వాళ్ళు సీట్లో కూర్చుంటారు. తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఏం ఆలోచిస్తారు తెలుసా? వాళ్ళ బిజినెస్ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటారు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించుకుంటారు. కానీ పబ్లిక్ గురించి ఏం ఆలోచించారు. జస్ట్ పబ్లిక్ని ఇట్లా ముంగడ చూపించుకొని వాళ్ళు ఓట్లు వేసి గెలుచుకుంటారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ టీఆర్ఎస్, బీజేపీ ఆర్ కాంగ్రెస్. సిచ్యువేషన్ ఇప్పుడు ఒకప్పుడు రాజకీయం ఎట్లా ఉండే అంటే డాస్ పెట్టి పబ్లిక్కి డబ్బులు ఇస్తుండే. ఇప్పుడు కులేయాం పబ్లిక్ ఇస్తారు పైసలు. ఎట్లా? ఈ పథకం, ఆ పథకం, ఈ పథకం అని. సార్ చూడండి సార్, మేమైతే సిటీలో అది అందరికీ తెలుసు, కాంగ్రెస్ని గెలిపియలేరు అని. ఇన్ ఫ్యూచర్లో కూడా గెలిపియరు. ఇప్పుడు ఊర్లో వాళ్ళు గెలిపించినారు. అట్లీస్ట్ నువ్వు వాళ్ళకన్నా ఏమన్నా చేస్తున్నావా? ఏడొచ్చినాయి అసలు. నువ్వు ఏం పని చేసినావు? నువ్వు పబ్లిక్కి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అని పెట్టినావు లేడీస్కి. అది ఇర్రెస్పెక్టివ్గా మేల్కి బర్డన్ అవుతుంది. కానీ మేల్కి కూడా ఛార్జీలు పెంచారు. ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అందరూ ట్రావెల్ చేస్తారు. ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అదనపు ఛార్జీలు మళ్ళా ఎవరు అడిగేటోళ్ళు లేరు అని. ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే ఇప్పుడు దీనికి పాలిటిక్స్ ఎక్కువైపోయింది. దీనికి కారణం కూడా ఆయన చెప్తున్నాడు. ఎవరు? ముఖ్యమంత్రి. ఏమని? గత ప్రభుత్వం అప్పులు చేసిపోయింది కాబట్టి నేను అప్పులు తీర్చడానికి వస్తున్నాను, నా దగ్గర కోసిన రూపాయి రావట్లేదు. మళ్ళీ వాళ్ళు ఎట్లా తీసుకొచ్చినారు? ఓకే, నేను అడుగు అప్పు కోసం పోతే దొంగ చూస్తారంటున్నాడుగా. అంటే నీ ఇమేజ్ అట్లుంది, నువ్వు అట్లా క్రియేట్ చేసుకున్నావు. నువ్వు 5 years ఏం చేస్తావు తెలుసా? నెక్స్ట్ ఆపోజిట్ పార్టీ వాళ్ళని తిట్టుకుంటూనే గడుపుతావు నువ్వు. నెక్స్ట్ 2 years కూడా గదే చేస్తాడు, ఇంకేం చేయడు. మొన్న ఎక్కడనో ఖమ్మంలో 117. అరే ఫ్యూచర్ గురించి ఎందుకు బాస్? ఇప్పుడున్న దాని గురించి నువ్వు ఫైట్ చేయరాదు. నువ్వు ఢిల్లీకి పోతున్నావు, నువ్వు నితిన్ గడ్కరీని అందరినీ మీట్ అవుతున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ నువ్వు చేసి వస్తున్నావు. కానీ ఇక్కడ వర్క్ ఏం కనిపిస్తుంది నీకు? ఏం కనిపిస్తలేదు నీకు ఇక్కడ. అట్లా చాలా ఉంది మాట్లాడేది. ఫైనల్ చెప్పండి మరి. ఇంకోటి ఎలక్షన్స్ రావు, అప్పుడులో రావు. ఇంకో 1 year తర్వాత ఇట్లనే ల్యాగ్ చేస్తుంటారు, అది ఇది అంటారు. అప్పుడు వచ్చిన ఎవరికి సవాలే లేదు సార్. టీఆర్ఎస్ పక్కా. బీజేపీకి అవకాశం ఉండదా సార్? ఎందుకంటే 10 years బీఆర్ఎస్ చూశారు. ఎవరు స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్నారు ఇక్కడ? పొలిటికల్ పార్టీ అంటే ఒక స్పీచ్కి వెళ్తే పొలిటికల్ లీడర్ అనేది పబ్లిక్ని అట్రాక్ట్ చేయాలి. దేంతోని? వర్డ్స్తోని. అట్లా కాబట్టి నీకు ఓటేస్తారు. అంటే నేను అదే మీ క్వశ్చన్కి నేను మాట్లాడతా. లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 seats వచ్చినాయి. అప్పుడు బండి సంజయ్ ఇమేజ్ బాగా ఉపయోగపడ్డది. మరి ఇప్పుడు మొన్న జరిగిన
2023 సార్వత్రిక ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు గెలిచారు. కరెక్ట్ గానే అట్లీస్ట్ ఎంపీలో ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు ఒక్కొక్కల ఎమ్మెల్యే ఎంపీలో ఎలక్షన్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళ అసెట్స్ చూపించుకుంటారు. వాళ్ళ జోలకి ఏం తీసినా ఖర్చున పెట్టాలి కదా. అంటే రైల్వే స్టేషన్ డెవలప్ చేస్తున్నారు, ఇప్పుడు హైవే వేస్తున్నారు అంటున్నారుగా. అవన్నీ ఎవరు పైసలు మళ్ళీ పబ్లిక్ వాళ్ళ జోలకి హైవేల మీద అయితే మాత్రం టోల్ గేట్ వసూలు చేస్తున్నారు. అది చేస్తారు ఇక ఇవ్వాల్సిందే, ఎందుకంటే యూజ్ చేస్తున్నాం కాబట్టి యూజ్ చేయాల్సిందే. ఇప్పుడు అన్నీ ఫండ్స్ వాళ్ళ జోబ్లో ఉంటాయి, వాళ్ళు అట్లీస్ట్ కొన్ని పైసలైనా యూటిలైజ్ చేయాలి. రోడ్లకు కాదు, ఇప్పుడు పబ్లిక్ గురించి ఆలోచించినప్పుడు చెయ్యాలి. ఇప్పుడు వర్షాలు లేవు సార్, ఏంది ప్రాబ్లం? కాళేశ్వరంలో ఎత్తుపోతుల పథకం అది చెయ్యాలే కదా, చెయ్యరు. ఎందుకు చేస్తే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ డైవర్షన్, కూలిపోయిన దాన్ని ఎలా వాడుకుంటున్నారు అనే దాన్ని కూడా తీసుకొస్తారు కదా. డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఎక్కువ అయిపోయింది, రియల్ పాలిటిక్స్ అనేది లేదు. మళ్ళీ ఎక్కడన్నా ఫంక్షన్ లేదా కలుసుకుంటే వాళ్ళు మంచిగానే ఉంటారు. ఇక్కడ పబ్లిక్ని చూతే బనాయిస్తారు తప్ప ఇంకేం లేదు. ఆడ పబ్లిక్ కూడా అప్పట్లాక లేరు. ఎవరికి ఎట్లా ఆన్సర్ వాళ్ళు కూడా ఎవరికి ఎట్లా ఆన్సర్ చేయాలో ఇస్తారు. ఈయనకి ఇచ్చి చూసినారు, ఆయన యూటిలైజ్ చేసుకుంటలేడు అంతే. ఫైనల్ గా ఎస్ఐఆర్ గురించి మీ అభిప్రాయం? గుడ్, మంచిదే. వెస్ట్ బెంగాల్లో చూసినాం మనం, ఈ తెలంగాణలో చాలా మంది ఉన్నారు, అందరు బయట పడతారు, మా కళ్ళారా చూస్తాం మేము, కానీ ఏం అనలేము. ఏమనలేదు, గొడవలని కాదు, వాళ్ళు తీసి చూపిస్తారు ప్రూఫ్. చూపించినప్పుడు ఎవరేం ఏమనలేము. ఇది మంచిదే, ఎప్పుడో రావాల్సింది, ఇప్పుడు వచ్చింది. సరే లేటెస్ట్గా వచ్చింది, లెట్స్ సీ ఎట్లుంటుందో. కానీ తెలంగాణలో కూడా బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలి, కానీ చూద్దాం. అది అందరి చేతిలో ఉంటేనే అవుతుంది, ఒకళ్ళిద్దరు అనుకుంటే కాదు. లెట్స్ సీ.